హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కంప్యూటర్ వివేక్. ఈరోజు మనం ప్రోసిక్యాడ్లో ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాము. లాంచ్ ప్రోసిక్యాడ్ దాని మీద క్లిక్ చేయండి. ట్రై ప్రోసిక్యాడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది విండో అన్నమాట. ఓకే ఇవ్వండి. యాడ్స్ లాగా వస్తుంటాయి. దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ దగ్గర క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట. అది న్యూ పేజ్, వర్క్ పేజ్ ఓపెన్ చేయడానికి అనమాట. ఇలాగ విండో వస్తుంది అనమాట. ఓపెన్ ఇవ్వండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి వర్క్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇదే మన వర్కింగ్ ఏరియా అనమాట. మనం ఇది బాగా నేర్చుకోవాలంటే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్స్ అనేవి బాగా నేర్చుకోవాలి. ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. మనం ఇప్పుడు బేసిక్గా లైన్, సర్కిల్ ఇవి మాత్రం చూద్దాము. వాటికి కమాండ్స్ ఎలా ఇవ్వాలని. F2 ప్రెస్ చేయండి. కమాండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ లైన్ అని ప్రెస్ చేయండి. లైన్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. స్టార్ట్ ఆఫ్ లైన్ అని అడుగుతుంది. స్టార్టింగ్ పాయింట్ ఇవ్వండి. నేను 100, 100 ఇస్తున్నాను. అంటే ఒకటి ఎక్స్ కోఆర్డినేట్, ఒకటి వై కోఆర్డినేట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 200, 200. మనం యాంగిల్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ దీంతో చూద్దాము, నెక్స్ట్ చూద్దాం, ట్రై చేద్దాము. ఇవ్వండి. నేను ఇచ్చిన కోఆర్డినేట్స్తో, నేను ఇచ్చిన కమాండ్స్తో వచ్చిన లైన్ అనమాట. మనం ఆ లైన్ మీద పెట్టి మౌస్ని స్క్రోల్ చేసినట్లయితే జూమ్ అవుట్ అవుతుంది అనమాట. F2 ప్రెస్ చేయండి. కమాండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. లైన్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. స్టార్టింగ్ పాయింట్ ఇవ్వండి. హండ్రెడ్, 100 ఇస్తున్నాను. ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ లెంగ్త్ ఎల్ అని ఇచ్చాను. 50 మీటర్స్ ఇచ్చాను. యాంగిల్ 35 degrees ఎంటర్ ఇచ్చాను. ఇదిగోండి, నేను ఇచ్చిన కమాండ్స్తో వచ్చిన లైన్ అనమాట. అంటే లెంగ్త్, యాంగిల్ స్పెసిఫై చేస్తే అక్కడ నుంచి పాయింట్ వస్తుందన్నమాట. అలా కూడా డ్రా చేయొచ్చు లైను. నెక్స్ట్ మళ్ళీ కమాండ్ బాక్స్ ఓపెన్ చేయండి. F2 ప్రెస్ చేసి ఈసారి సర్కిల్ చూద్దాము. సర్కిల్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఇవ్వండి. 2 పాయింట్స్, 3 పాయింట్ టాంజెంట్స్, ఆర్క్స్ మనం ఎలా అయినా డ్రా చేయొచ్చు అనమాట. మనం స్టార్టింగ్ పాయింట్ ఇద్దాము. 100, 100. నెక్స్ట్ రేడియస్ ఉంటుంది డిఫాల్ట్గా. మనం ఒక రేడియస్ ఇద్దాము. నేను జస్ట్ 50 ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. అంతే, అక్కడి వరకు అయిపోయింది. ఇదిగోండి, సర్కిల్ వచ్చిందనమాట. ఇలా అనమాట. మళ్ళీ కమాండ్ బాక్స్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మెథడ్లో చూద్దాము. మళ్ళీ కమాండ్లో సర్కిల్ అని ఇవ్వండి. సర్కిల్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి.
3 పాయింట్స్ 2 పాయింట్స్ అని ఉన్నాయి కదా, టాంజెంట్స్ సర్కిల్. ఇప్పుడు నేను 2 పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. 2P అని ఇవ్వండి. అక్కడ ఉంది కదా 2P హైలైట్ అయింది కదా, 2 పాయింట్స్ అనే దగ్గర 2P హైలైట్ అయింది కాబట్టి 2P అని ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అడిగింది, ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేద్దాము. 100, 100 ఇచ్చాను. మనం ఏ వాల్యూ అన్నా ఇవ్వచ్చు, నేను మనకు కనిపించడం కోసం పెద్ద వాల్యూస్ ఇస్తున్నాను అంతే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 150, 150 ఎంటర్ ఇచ్చాను. F2 మళ్ళీ ప్రెస్ చేస్తే కమాండ్ బాక్స్ క్లోజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి మనం ఇచ్చిన కమాండ్స్తో వచ్చిన సర్కిల్. మళ్ళీ సర్కిల్ అని ఇవ్వండి కమాండ్ బాక్స్లో. ఈసారి 3 పాయింట్స్ 3P అని ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఫస్ట్ పాయింట్ ఇవ్వండి 50, 50 ఎంటర్. హన్ 80, 80 ఎంటర్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ 130, 130 ఎంటర్ ఇస్తున్నాం. F2 ప్రెస్ చేయండి. ఇదిగోండి మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి సర్కిల్ ఎక్కడ రావాలి అనేసి వస్తుంది అనమాట, కమాండ్స్ని బట్టి. నెక్స్ట్ మళ్ళీ సర్కిల్ అని ఇవ్వండి. ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేయండి 100, 100. ఇప్పుడు డయామీటర్తో ఎలా ఇవ్వాలో చూద్దాం. D అని ప్రెస్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు డయామీటర్ అనమాట, ఇంతకుముందు రేడియస్ ఇచ్చాము, ఇప్పుడు డయామీటర్ 100 ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. F2 ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇది 100. మనం ఫస్ట్లో వచ్చి రేడియస్ ఇచ్చాము, ఇప్పుడు డయామీటర్ ఇచ్చాము అనమాట. డిఫాల్ట్గా రేడియస్ ఉంటుంది, మనం D ప్రెస్ చేసి ఎంటర్ ఇవ్వగానే డయామీటర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.